నీ శిష్యుడే కదా రేవంత్కి చెప్పు నువ్వు, ఏం అదేంది దాంట్లో ఏం రావు సాగు అని చెప్పు. అదే నేనంటుంది, రాయలసీమ ఎత్తిపోతల వాళ్ళకి నష్టమేం లేదా, కట్టుకోనివా పోనీ అని చెప్పు నువ్వు. ఏం రాదాయా నీళ్ళు అని చెప్పు నువ్వు. ఇక్కడ ప్రజలు మోసం చేస్తాం మనం. ఇద్దరు కలిసి తెలంగాణకి న్యాయం చేస్తున్నారా, ఆంధ్రాకి ద్రోహం చేస్తున్నారు? ఆంధ్రాకి ద్రోహం చేస్తున్నారు, ఆంధ్రాకి దారుణమైన అన్యాయం చేస్తున్నారు. ఒక స్థిరీకరణ. ఇప్పుడు ఇంకొక పదం ఏం మాట్లాడేస్తున్నారు, పైన కావాలంటే మీరు పెట్టుకోండి, దేవాదుల దగ్గర పెట్టుకోండి, ఇంకోటి పెట్టుకోండి. నువ్వు ఆ మాట అంటే చాలు వాళ్ళు కట్టేసుకుంటారు. ఏందది, నువ్వు నీళ్ల దగ్గర అంత అడ్డదిడ్డంగా ఎట్ట మాట్లాడతావు, ఏది బట్ట అట్ట చేసేద్దాం అనేసి. ఎందుకు అప్పుడు కృష్ణా బోర్డు, గోదావరి బోర్డు తీసవతలు పడేయండి, మొత్తం తెలంగాణ వాళ్ళు లాక్కుంటారు, అడుక్కు తినాలి ఇక్కడ మనం. అప్పుడు వరద వచ్చినప్పుడు తప్పించి నీళ్లు దొరకవు మనకి. అట్లా కృష్ణా నది ఎండిపోయినటువంటిది చూడడం నేను ఏళ్ల తరబడి వరదలు చూశాను, ఏళ్ల తరబడి ఎండడం చూసా. మళ్ళీ 2-3 ఏళ్ల నుంచినే అదృష్టవశాత్తు పైన వరదలు ఎక్కువ వచ్చి నీళ్లు వస్తున్నాయి. అది గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ మనం. అంటే అవసరమైతే కృష్ణా జిల్లాలో ఒక 90 టీఎంసీలు మేము వాడేసుకుంటాం అంటున్నారు కదా, ఒకవేళ అనుమతులు ఇవ్వకపోతే. అదే కనుక జరిగితే అక్కడ కూడా ఆంధ్రాకి ఇబ్బందేనా? ఖచ్చితంగా పైన నీళ్లు లిఫ్ట్ కనుక జరిగిపోతే మనకు వచ్చే నీళ్ళు కూడా రావా, రాయలసీమకి చుక్క నీళ్లు రావండి. ఆల్రెడీ ఇప్పుడు వాళ్ళు పెద్ద మోసం ఏం చేస్తుంది, కేసీఆర్ నోడు మరీ దారుణం చేశారు. కరెంటుకి వాళ్ళకి ఎత్తిపోతల పథకాలు ఇప్పుడు కాళేశ్వరం వీటన్నిటికీ కూడా. కాబట్టి ఎత్తిపోతలకి విపరీతమైన కరెంట్ అవసరం అవుతుంది. కరెంటు బొగ్గుతో తయారు చేసిన కరెంట్ అయితే కాస్ట్ ఎక్కువ అవుతుంది, ప్రైవేట్ కరెంట్ అయినా కాస్ట్ ఎక్కువ అవుతుంది. అందుకని ఏం చేశారు, దానికి బదులుగా ఈ మన నీటి కరెంట్ ఉంది కదా, హైడల్ పవర్ వాడడం ఏం చేశారు. దానికోసం అవసరం అంటే నీళ్లు మామూలుగా అయితే కనుక నీళ్లు అనేటటువంటిది అవసరమైనప్పుడు వాడేటప్పుడు మాత్రమే కరెంట్ ఉత్పత్తి చేయాలి శ్రీశైలంలో. కానీ అది పవర్ కోసంతో పెట్టిన ప్రాజెక్ట్ అంటూ నీళ్లు తీసుకోవడం బిగిన్ చేశారు. ఏది, కరెంటు కోసం నీళ్లు వాడటం. కరెంటు కోసం నీళ్లు వాడితే ఏమవుతుంది, ఆ నీళ్ళు వచ్చి కిందకి వచ్చేస్తాయి సాగర్లోకి.